మా ఇంట్లో పొంగలి కోసం చట్నీ తింటామో, చట్నీ కోసం పొంగల్ ఎక్కువగా తింటామో అర్థం కాదండి. 2 కూడా అంత బావుంటాయి. ముందుగా ప్యాన్‌లో ఒక గ్లాసు పెసరపప్పు వేసి చిన్న మంట మీద ఎర్రగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు ఇలా బాగా వేగితేనే పొంగలి మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందండి. అదే గిన్నెలో ఒక గ్లాసు పెసరపప్పుకి ఒక గ్లాసు బియ్యం వేసుకొని నీళ్లు పోసి 2, 3 సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలి. ఒక్క అరగంట సేపు నానపెట్టుకుంటే సరిపోతుందండి. ఈలోపు చట్నీ కోసం ప్యాన్‌లో పల్లీలు వేసి దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టమోటాల ముక్కలు, కొద్దిగా చింతపండు వేసి కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. మరీ మెత్తగా మగ్గించాల్సిన అవసరం లేదండి. ఇలా కాస్త మగ్గిన తర్వాత పూర్తిగా వేడి చల్లారిపోనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేయించిన పల్లీలు, మీ రుచికి తగ్గ ఉప్పు, కొద్దిగా జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్న బెల్లం ముక్క వేసి ఒకసారి గ్రైండ్ చేసేసి, మగ్గించిన మిరపకాయలు, టమోటాలు, చింతపండు వేసి మీకు ఎంత పలుచగా కావాలో అన్ని నీళ్లు పోసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని గిన్నెలో పోసుకోవాలి. చివరిగా కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు పోపు వేసి చట్నీలో కలిపేస్తే సరిపోతుందండి. పొంగలికి చట్నీ ఇలా కొంచెం పలుచగా ఉంటేనే చాలా బావుంటుంది. ఈ చట్నీని పక్కకు పెట్టేసి ఇప్పుడు కుక్కర్‌లో నానపెట్టిన బియ్యం పెసరపప్పు వేసి 6 గ్లాసుల నీళ్లు కొలుచుకొని పోసుకోవాలి. మనం ఏ గ్లాస్‌తో అయితే బియ్యం పెసరపప్పు కొలిచామో అదే గ్లాస్‌తో 6 గ్లాసుల నీళ్లు కొలుచుకొని పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపుగా పాన్‌లో నెయ్యి వేడి చేసి జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు వేసి దోరగా వేయించి అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించి చివర్లో కొద్దిగా పసుపు వేసి వేయించుకోండి. పసుపు వేసుకోవడం వల్ల పొంగల్ మంచి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత తీసి మీ రుచికి తగ్గ ఉప్పు 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. ఏ గ్లాస్‌తో అయితే పప్పు బియ్యం కొలిచామో అదే గ్లాస్‌తో నీళ్లు పోసుకొని ఇలా మెదుపుకుంటూ స్టవ్ మీద పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు పోపు వేసి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుంటూ మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. పొంగలికి ఎంత ఎక్కువగా నెయ్యి వేసుకుంటే అంత కమ్మగా ఉంటుందండి. ఆఖరున కొద్దిగా నెయ్యి వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా బావుంటుంది. అప్పుడప్పుడు అయినా ఇలా పొంగల్ చేసుకొని తినడం కడుపుకి చాలా మంచిదండి. పొంగలి మనం ఎంత పలుచగా చేసినా సరే చల్లారే కొద్దీ గట్టిపడిపోతూ ఉంటుంది. మీకు ఎంత పలుచగా కావాలో అన్ని నీళ్లు పోసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా చట్నీతో నంచుకొని తింటే అదిరిపోతుంది.